खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। रंगारेड्डी ज़िले के राजेंद्र नगर के नारसिंगी पुलिस स्टेशन के दायरे इख्तियार में एक रिटायर्ड IAS ऑफिसर के घर पर एक बड़ी चोरी की वारदात आई पेश। जब वो सुबह घर वापस आए तो रिटायर्ड IAS ऑफिसर ने देखा कि दरवाजे टूटे हुए और ताले टूटे हुए पाए गए। इन्होंने फौरी तौर पर नारसिंगी पुलिस को इसकी इत्तला दे दी। नारसिंगी पुलिस ने इस सिलसिले में एक केस दर्ज करते हुए मजीद जावियों से तफ्तीश भी शुरू कर दी है। आइए देखते इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। నిన్న నైట్ అంటే 8/7/2024 మిడ్ నైట్లో కృష్ణారెడ్డి నగర్ రోడ్ నంబర్ 8 గంధంగూడలో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే మా టీమ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. రవిబాబు గారు అని చెప్పి రిటైర్డ్ IAS ఆఫీసర్, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. వాళ్ళు ఒక వారం రోజులు విజయవాడ వెళ్ళింటారని తెలిసింది. ఆ విజయవాడకి వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని టైంలో దొంగతనం జరిగింది. ఆ విషయంలో కేసు కట్టినాము, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. టీమ్స్ కూడా ఫామ్ చేసినాం. దాంట్లో వీలైనంత తొందరలోనే ఆ పిల్లని పట్టుకుంటాం. సీసీ కెమెరాస్ లేవు, ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, వాటన్నింటినీ వెరిఫై చేస్తున్నాం. దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్తున్నది 10 to 15 తులాస్ అని చెప్తున్నారు. అది యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చూసి ఎంత ఉంది ఏంటి అది చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. టీంలు చూస్తున్నాం, మా పాసిబిలిటీ ఎంత ఉంది ఏంటి అని దాన్ని బట్టి చేస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.